మౌనం మలిచే మలుపులా పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని రేకువ సూర్యుడివై పద ఏ చెట్టు కొంకు. ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి గారికి, నెల్లూరు జిల్లా నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారికి, అలాగే జిల్లా కార్యదర్శి అలియా గారికి, ఇంకా మా డైనమిక్ యంగ్ హీరో సిద్ధు గారికి, పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం కోసం, ఒక నియంత పాలన నుంచి మనం బయటపడడం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మనందరం కష్టపడి ఒకరి మీద ఒకరి ఇగోలకు పోకుండా, ఒకరితో ఒకరు సహకరించుకుంటా ఈ మన పార్టీ గెలుపు కోసం మనమంతా ప్రయత్నించాలి. మనందరి ధ్యేయం ఒకటే, 2024 సీఎం కుర్చీ మీద మన చూపు ఉండాలి. ప్రతి ఒక్కరు ఈ విధంగా కష్టపడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే అమరావతి భ్రమరావతి అన్నారు. కానీ ఇప్పుడు ఆయన పరిపాలన అంతా ఆ అమరావతిలోనే చేస్తున్నారు. 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధానికి కూడా శ్రీకారం చుట్టలేదు. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడాలంటే మనకు ఈ టైం కూడా సరిపోదు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా దీవెన అనేది చంద్రబాబు నాయుడు టైంలో ఎంతో కొన్ని వేల మంది విద్యార్థులని విదేశీ విద్యకు పంపించి వాళ్ళందరూ అక్కడ స్థిరపడి ఈరోజు వాళ్ళు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆ విద్యా దీవెన అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేదు. అలాగే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 58 నుంచి 62కు చేశారు, 60కు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కొంతమందికి ఉద్యోగస్తులకు 62 చేసి కొంతమంది 60నే ఆపేశారు. ఇలా చాలా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోవాలంటే. ముఖ్యంగా మద్యపాన నిషేధం అన్నాడు. ఎక్కడ మద్యపాన నిషేధం? ఏర్లై పారుతుంది. మహిళలందరూ గమనించుకొని మద్యపాన రహిత సమాజం కోసం కష్టపడి మనం అందరం అందరికి టీడీపీ జనసేన గెలిపించుకొని మంచి పరిపాలన ప్రభుత్వానికి అందించాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. మనందరం కష్టపడి 2024లో ముఖ్యమంత్రి సీటు మనదని నిరూపించుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి మన అభ్యర్థులను గెలిపించుకొని ఎక్కడైతే మన ఉమ్మడి అభ్యర్థులను ఇచ్చారో వాళ్ళందరినీ కష్టపడి గెలిపించుకొని 2024 ప్రభుత్వం మనం స్థాపించాలి. మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఈ మాటని. జై హింద్, జై జనసేన. ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, నెల్లూరు సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారికి, కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే మా అక్క విజయలక్ష్మి గారికి, అలాగే అలియా గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి నా తోటి మిత్రులు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే టీడీపీ పట్టణ అధ్యక్షులు మన గుత్తుకొండ కిషోర్ బాబు గారికి, అలాగే మా సోదర సమాన భావులు నాకు ఎన్నో సందర్భాల్లో సలహాలు ఇస్తూ నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి మధుబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కావల్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒక నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని మాలాంటి సామాన్యుల కోసం, ఒక సామాన్య యువకుడు కూడా ఈరోజు రాజకీయం చేయాలనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అని స్థాపించినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు జనసేన పార్టీ జెండా పట్టుకుని కావల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఒక తాడి మీదకి తీసుకొచ్చి 10 సంవత్సరాల నుంచి కావల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తూ, అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకుల్ని
వీరందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. వీరంతా కూడా రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలి. ముఖ్యంగా ప్రతి యువకుడు తన సమస్య మీద ప్రశ్నించాలని ఒక ఆలోచనతో ప్రతి ప్రాంతానికి వెళ్ళి రండి, మీ అందరూ కూడా నేను అండగా నిలబడతానని చెప్పి జనసేన పార్టీ ద్వారా కావలి నియోజకవర్గంలో ఎంతో మంది యువతకి ఈరోజు నాయకత్వాన్ని అలవాటు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక జన సైనికుడిగా. అలాగే ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో యువతకి ఏమిస్తే యువతకి భవిష్యత్తు బాగుంటుందో ఇక్కడ నాయకులు ఆలోచించే పరిస్థితిలో లేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కావలిలో మనకి ప్రతి సందులో మనకి ఈరోజు గంజాయి దొరుకుతా ఉంది. అలాగే క్రికెట్ బెట్టింగ్, ఈరోజు కావలిలో క్రికెట్ బెట్టింగ్ ఏ విధంగా విలాయితాండం చేస్తుందో మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అలాగే అక్రమ రేషన్ బియ్యం దగ్గర నుంచి చూసుకుంటే కొండలు గుంటలు ప్రతి ఒక్కరు కూడా ఈ కావలి నియోజకవర్గంలో గుండు కొట్టేసేశారు అధికార పార్టీ నాయకులందరూ కూడా. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. వచ్చే ఎన్నికల్లో ఈ కావలి నియోజకవర్గాన్ని మనం అందరం కూడా అభివృద్ధి చేసుకోవాలంటే, ఈ కావలి నియోజకవర్గంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా ఒక సామీలు, ఒక నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తిని మనం అందరం కూడా బలంగా ఓట్లేసి గెలిపించుకోవాలి. అలాగే కావ్య కృష్ణారెడ్డి గారిని మనం అందరం కూడా ఈరోజు యువత మీరందరూ కూడా ముందుకొచ్చి అత్యధిక ఓట్లు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత చేత ఓట్లే ఇచ్చి మనం అందరం కూడా రేపు పోలింగ్ బూత్ లో ఎన్నో సమస్యలు ఉంటాయి. బలంగా పోలింగ్ బూత్ లో మన తోటి మిత్రుల్ని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను ఈ జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగించిన దగ్గర నుంచి నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఉండేటటువంటి ఈ నెల రోజుల్లో ఎవరు బలంగా పనిచేయగలరు, ఎవరు బలంగా పోలింగ్ బూత్ తీసుకెళ్లి ఓట్లు వేయించగలరు, బలంగా నిలబడగలరు, ఆ వ్యక్తికి మీరు మనసులో గుర్తింపించుకొని మీరు ఏ విధంగా ఆ వ్యక్తి చేత పని చేయించుకుంటారో అది మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. 2019లో ఒక వర్గం వారు ఇక్కడ ఎలక్షన్ చేశారు. ఏ వ్యక్తి ఎన్ని ఓట్లు వేయించారు, ఏ వ్యక్తి ఏ విధంగా బలంగా పనిచేశారు, ఏ వ్యక్తి ఈరోజు పార్టీ కోసం నిజాయితీగా పనిచేశారు, ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా నేను అడుగుతున్నాను ఆలోచన చేసి ఓట్లు వేయించేటటువంటి మార్గం ఏ వ్యక్తికి ఉంది, ఏ వ్యక్తి ఎన్ని సమస్యలున్నా కష్టాలున్నా నిలబడగలని చెప్పి మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. అలాగే నాకు ఎలాంటి పదవి లేకపోతే బాధ్యతలు ఉన్నా లేకున్నా ఏ రోజు కూడా సిద్ధు అనే యువకుడు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాడు, ప్రజా సమస్యలనే పరిష్కరిస్తూ ఉంటాడని ఈ సందర్భంగా నేను అందరూ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక బాధ్యత ఇస్తే ఏ విధంగా మనం నెరవేర్చగలం, ఏ విధంగా ఆ పనికి మనం వండి తీసుకురాగలం, ఆ పని ఎంత నిజాయితీగా చేయగలం అనేది మనం కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా రేపు వచ్చే ఎన్నికల్లో బాధ్యత తీసుకోవాలి. ఒక కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని ఇంటి చుట్టూ 2 రోజులంగానే తలుపు డోర్ వేసుకొని ఇంట్లో లేడని చెప్పించే వ్యక్తిని మనం ముందు పెట్టుకున్నామంటే కనీసం రేపు పోలింగ్ బూత్ లో కూడా ఓట్లు పడే పరిస్థితి ఉండదని మీ అందరూ కూడా గమనించండి. ఏ వ్యక్తి వచ్చినా, ఏ స్థాయి వ్యక్తి వచ్చినా ధైర్యంగా నిలబడి మేము జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటాం, ఎన్ని కేసులు పెట్టినా నిలబడతామని చెప్పే యువకులు మనకు కావాలి. ఈ రోజు మీరందరూ చూశారు ఇవి ఏ విధంగా ఈ రోజు మనం డిఎస్పీ గారు ఇబ్బంది పెట్టారు, మీరందరూ చూశారు. ఎంత బెదిరింపులకు గురి చేశారో మీ అందరూ చూశారు. 15 రోజుల నుంచి మాకు మైక్ పంపించి మహాప్రభుని తిరిగితే ఈరోజు ఎన్ని ఇబ్బందులకు గురయ్యామో నేను ఒకటే నమ్ముతాను. నిజాయితీగా నిలబడినప్పుడు ఆ నిజాయితీ గల వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు ఖచ్చితంగా తగిన మూల్యం ఎవరైనా కూడా చెల్లించుకోవాలి. అది ఏ వ్యక్తి అయినా కూడా నిజాయితీగా మనం పనిచేస్తున్నాం. మనం ఒక వ్యక్తికి మద్దతు తెలపాలనుకుంటున్నాం, మనం ఒక ర్యాలీ చేయాలనుకుంటున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో ఎన్నో ర్యాలీలు పర్మిషన్లు ఉన్నా లేకున్నా జరుగుతూ ఉన్నాయి. మరి సిద్ధు అనే యువకుడికి ఎందుకని 15 రోజుల నుంచి ర్యాలీకి తిరిగి ఎంతో మంది పెద్ద చెప్పించినా కూడా పర్మిషన్ లేని పరిస్థితి. ఈరోజు డీలే తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు. కానీ ఒకటే, నిజాయితీ నమ్ముకున్నాం, మనకు ఒక టైం వస్తుంది. ఈరోజు మనం అందరం కూడా కలిసి, నేను ఒకటే నమ్ముతాను, మనం అందరం కూడా కలిసి ఈరోజు మన పార్టీలో మనం ముఖ్యంగా మన పార్టీలో జనసేన పార్టీలో మనం అందరం కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితి చూస్తున్నాం మీరు గుర్తుపెట్టుకున్నాం. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, రకరకాలుగా ఏ విధంగా ఏం చేస్తున్నాడో మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు సిద్ధు అనే వ్యక్తి మీరు
మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఈరోజు ఇన్ని ఇబ్బందులు గురైనా కూడా వందల మంది యువకులను వెనక నడిచారు. మీరందరూ కూడా నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు చూపించినటువంటి అభిమానం, మీరు నిలబడేటువంటి ధైర్యం, నిజంగా నేను ఏం సంపాదించాను, ఏం సాధించానంటే మీలాంటి యువతిని నా వెనక నిలబెట్టినందుకు ఒక ధైర్యంగా చెప్పగలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ముఖ్యంగా చివరి ఒక నిమిషం, పార్టీని నమ్మాం, పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం, సిద్ధాంతాలు నమ్మాం, ఆశయాలు నమ్మాం, ఎన్నో పోగొట్టుకున్నాం. 600 రోజుల నుంచి పవనన్న క్యాంటీన్ ఒక్క సీతమ్మ గారి స్ఫూర్తితో భోజనం పెడతా ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. వాస్తవంగా నేను పడ్డటువంటి ఎందుకు నాకు అంటే మా కుటుంబ సభ్యులు అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఏంటి మనం చేసేది ఏమైనా అర్థమవుతుందా? ఇంట్లో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పెట్టుకొని తీసుకెళ్ళి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఖర్చు పెట్టేస్తాను. రేపు నీ పరిస్థితి ఏంటంటే నేను ఒకటే చెప్పాను, నేను నా జీవితానికి, నా ప్రాణానికి నిమిషం కూడా గ్యారెంటీ లేదు. నేను ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా నలుగురు సహాయపడాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని. ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ఆశయాలు నమ్మినటువంటి వ్యక్తిని. ఖచ్చితంగా ఆయన్ని ఫాలో అవుతాను. మనకి ఏదో ఒక రోజు ఇందాక మా సోదరు అలియా గారు అన్నట్టు నా ఇంటి పేరు, అలాగే నా కులం పేరు, నా మతం పేరు నేను ఎప్పుడు పెట్టుకోను. కాలు మీ సిద్ధు అంటే సిద్ధు, వెనక ముందు ఏం ఉండదు. ఎందుకంటే నేను అదే చెప్పాను, నేను నిజాయితీగా నిలబడ్డాను, నిజాయితీని నమ్ముకున్నాను. దేవుడు ఉన్నప్పుడు ఏదోసారి నాకు మంచి అవకాశాలు కల్పిస్తానని నమ్ముతాను. ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఇలాగే సేవ చేసుకుంటూ మీ ముందుకు ఉంటానని, మీ అందరూ కూడా సపోర్ట్గా నిలబడతానని మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నాను, మీ భవిష్యత్తు బాగుండాలంటే, మీ అందరికీ ఉపాధి కావాలంటే, ఈ కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక్క అవకాశం మనం కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలని మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను. చివరిగా నేను ఈరోజు చివరిగా ఒకటే చెప్తున్నాను, మనం నమ్ముకున్నటువంటి ప్రతి యువకుడికి, ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి. న్యాయం జరిగేయడానికి మీ అందరూ కూడా నేను అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం కూడా దగ్గరగా 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నాం కావాలి నియోజకవర్గంలో. ఎప్పుడో ఏదో 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వచ్చి చుట్టం చూపుగా వచ్చే పరిస్థితుల్లో లేము. నిత్యం ప్రజల్లో ఉంటున్నాం, నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు వచ్చే విధంగా నేను మీ అందరికి అండగా నిలబడతానని కావ్య కృష్ణారెడ్డి అన్న ద్వారా మీ అందరూ కూడా మంచి చేకూరే విధంగా నేను నా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై టీడీపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం. వ్యక్తి వెంకట సిద్ధు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి జనసేన పార్టీ నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు కావలి పట్టణంలో మన కావ్య కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కృష్ణారెడ్డి గారిని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎందుకంటే మాకు జనసేన పార్టీకి కావల్లో నిజంగా చాలా బలం ఉంది. ఎందుకంటే ఈ యువకుల కేరింతలు, ఉత్సాహం చూస్తుంటే మేము ఎప్పుడే 5 కిలోమీటర్లు నిరవధికంగా నడిచి ముందరకు వచ్చి అదే ఊపు, అదే ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా మేము 2019లో కూడా మేము ఇక్కడ పోటీ చేసినప్పుడు దగ్గర 10,000 పైచిలుకు ఓట్లు మాకు ఇక్కడ 10,000 పైచిలుకు ఓట్లు మనకి ఇక్కడ రావడం నిజంగా కావలి పట్టణంలో మన జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవడానికి ఒక నిదర్శనం. అదేవిధంగా మేము నెల్లూరు జిల్లాలో కానీ కావలి పట్టణంలో కానీ ఈ పార్టీ ఇంతలో ముందరకెళ్తుందంటే మాకు ప్రధాన కారణం మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు. ఎందుకంటే చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు జిల్లాలో మేము ఎన్నో కమిటీలు వేసుకున్నాం. అదే కమిటీలతో పాటు ఈరోజు ముందరికి వెళ్తూ జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో ఒక బలమైన శక్తిగా తీసుకెళ్ళాం.
ఒక్కసారి మా జన సైనికులందరూ మీ విజయం కోసం నిజంగా పాటుపడతారు. కృష్ణారెడ్డి అన్న, మీరు కూడా అదే విధంగా మా జన సైనికులకందరికీ ఒక భరోసా ఇచ్చి ఎలక్షన్స్ తర్వాత వరకు మీరు మా వాళ్ళకి ఏ విధంగా అయితే 10 సంవత్సరాల నుంచి ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఒక్క రూపాయి తీసుకోకుండా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడితే, పవన్ కళ్యాణ్ గారి జెండా కనిపిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి ప్రోగ్రాంలో పాల్గొనే వ్యక్తులు మా జన సైనికులు. ప్రేమతో పిలిస్తే దేనికైనా ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వచ్చేదానికి పవన్ కళ్యాణ్ గారి కోసం సిద్ధంగా ఉంటారు. దయచేసి మా జనసేన పార్టీ నాయకులు అందరి కష్టాన్ని కూడా మీరు ఈరోజు శాసనసభ్యులుగా రాబోతున్నారు కాబట్టి మీ అందరికీ మా తెలుగుదేశం పార్టీ మీకతో మా జనసేన కూడా మీరు అదేవిధంగా శాసనసభ్యులుగా మెలగాలని, ప్రతి ఒక్కరిని కలుపుకోపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా మీ గెలుపు కోసం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క జన సైనికుడు మనం ఈ 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదేవిధంగా మరొక 10 వారాలు కూడా లేదు మనకి. కష్టపడితే ఖచ్చితంగా ఈ సైకోని ఇంటికి పంపించేద్దాం. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొద్దాం. జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఏ విధంగా అయితే అన్ని రకాలుగా ఎనగబడిన ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. 11 సంవత్సరాలు నిన్నటితో 11వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. 11 సంవత్సరాలు పేద ప్రజల కోసం పాటుపడుతున్నారు కాబట్టి ఆయన ఆదరించి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశ కుటుంబ సభ్యులు, మా జన సైనికులు, టీడీపీ జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈసారి మనకున్న పాలన ఎంత అధ్వానంగా ఉందో చూస్తున్నారు. మనం నమ్మి అతన్ని పదవి అడ్డిస్తే ఈరోజు మనకి ఏమాత్రం న్యాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. ఎక్కడ పెట్టినా దౌర్జన్యాలు, దోపిడీలు, కేసులు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి టీడీపీని, బీజేపీని కలుపుకొని ముందుకు పోతున్నారు. ఒక అభ్యర్థిని ఆషామాషిగా నిర్ణయించరు. ఈ 3 పార్టీలు మధ్యలో ఒక అభ్యర్థి రావడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ఈ సభకి కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కావ్య కృష్ణారెడ్డిని ఎన్నుకోవడం అనేది ఆయన నిజాయితీకి ఇదే నిదర్శనం. ఎన్నుకోవడమే నిజాయితీకి నిదర్శనం. కాబట్టి దయచేసి అందరూ మా టీడీపీ జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా ఉమ్మడిగా కష్టపడి పనిచేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ 11 సంవత్సరాల నుంచి జనసేన పార్టీ కోసం పాటుపడుతున్న మా సిద్ధు డైనమిక్ లీడర్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణారెడ్డి గారు, మీకు మా జనసేన పార్టీ ఎల్లవేళలా తోడుంటుంది. ఎంతో కష్టపడి మీకు మా పార్టీ అండదండలతో ఉండి గెలిపిస్తుంది. దయచేసి అదే విధంగా మాకు మీరు అంతే విధంగా మా జన సైనికులకి తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి మనం కలిసి ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుందాం. దయచేసి విన్నపించుకుంటున్నాను, ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మత్స్యకారపల్లెలకు పోతే అన్న మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు కృష్ణారెడ్డి గారికి చెప్పవా? 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. కావ్య కృష్ణారెడ్డి గారికి చెప్పి మా సమస్యలు తీర్చండి అని చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు తర్వాత నేను చెప్తాను. అదేవిధంగా కొన్ని గ్రామాలకు పోతే అన్న జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు సమన్వయం కావడం లేదు. సమన్వయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నామని కోరుతా ఉన్నారు. అది మండల స్థాయి కాదు, పంచాయతీ స్థాయి కూడా కోఆర్డినేషను మీరు చేస్తారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు అన్ని విధాలుగా అత్యధిక మెజార్టీ వచ్చేదానికి మేము శ్రాయశక్తుల పాటుపడతామని, మీ అత్యధిక
అత్యధిక శాతం ఓటింగ్ వచ్చేదానికి మేము కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి రేపటి రోజున ఏర్పడేటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో కావలి సీటు తెలుగుదేశం కేటాయించడం, దందుకు దర్మిల జనసేన పార్టీ అందరూ కూడా సంఘీభావం చెప్పడం, జనసేన సైనికులకి, జనసేన పార్టీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా సిద్ధు ఆధ్వర్యంలో ఎంతోమంది యువకులు ముందుకు వచ్చి మేము సైతం మీతో కలిసి పనిచేస్తాం, మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మీతో కలిసి కావలిలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి కావలి యువకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి సమావేశానికి నెల్లూరు నుంచి విచ్చేసినటువంటి అజయ్ బాబు గారు, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, మేడం ఆయేష్న, అలియా గారు, దయించి మిగతా వాళ్ళ పేర్లు కొన్ని తెలియదు, దయించి అనుకోవద్దండి, అన్నిదా భావించు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి దీక్ష, అందరి ఆలోచన, అందరి యొక్క పట్టుదల ఒకే ఒకటి, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, పవిత్రమైన కలయికతో ఏర్పడిన ప్రభుత్వం రావాలన్నటువంటి అకుంఠ దీక్షతో ఉన్నటువంటి మన అందరం కూడా ఒకే ఒక నిర్ణయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు 11 సంవత్సరాల కిందట, అంటే నిన్నటి రోజుకి 11 సంవత్సరాలు పూర్తయింది జనసేన పార్టీ ఆవిర్భావం. మీ పార్టీ అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాజకీయాల్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. అయినా నేను చూసినటువంటి నాయకుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిలో ఉండే పట్టుదల బహుశా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా లేదు. అవమానాలు, బాధలు, కుటుంబం కలిసి వచ్చినా రాకపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వాలు విమర్శించిన, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇబ్బందులు పెట్టిన, అతన్ని ఎక్కడికక్కడ తొక్కాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క సందర్భంలో కూడా పట్టుదలను వదలకుండా విక్రమార్కుల్లాగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, ప్రజలతో మమేకమవుతూ, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య సైతం నేనున్నానని ధైర్యాన్ని నింపుతూ బహుశా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పవన్ కళ్యాణ్ గారు గత 4.5 సంవత్సరాలుగా చూపినటువంటి చొరవ నా భూతం నా భవిష్యత్తు. ఏ ఒక్క పదవి చేతిలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి భయపడింది పవన్ కళ్యాణ్ గారికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆయనలో ఉన్నటువంటి పట్టుదల నిజంగా నేను ఒక్కొక్కసారి అనిపించేది, ఈ దేశంలో గాంధీ నేను చూడలా, కానీ గాంధీ సిద్ధాంతాలను చూస్తున్నాం. వివేకానందుని చూడలా, కానీ ఆయన సిద్ధాంతాలను చూస్తున్నాం. ఒక భగత్ సింగ్ను చూడలా, కానీ ఆయన పౌరుషత్వాన్ని చూస్తున్నాం. అన్నీ కలగలిపిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని నాకు చాలా సందర్భాల్లో అనిపించేది. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ, ఒక పొలిటికల్ మెచ్యూరిటీ 11 సంవత్సరాల కింద పెట్టినప్పుడు నేను ఆలోచించా, ఆయనలో ఇంత ఆవేశం ఉంది, రాణించగలడాన్ని. కానీ రోజు రోజుకి అహింసావాదిగా మారిపోయాడు. రోజు రోజుకి ఒక వక్తగా మారిపోయాడు, ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయాడు, ఒక పనితి చెందిన చాణక్యుడిగా మారిపోయాడు. ఈరోజు తెలుగుదేశంతో కలిసి రాష్ట్ర పాలన అంతమొందించేంతవరకు తెలుగుదేశంతో కలిసి జనసేన మాకు సీట్లు తగ్గినా పర్లేదు అని అంకితం చేయగలిగే గొప్ప మనసు ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి యొక్క అంతం కావాలి. జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి రాష్ట్రంలో పరిపాలిస్తే ప్రజల యొక్క మాన ప్రాణాలు కూడా దోచుకునే పరిస్థితిలో ఉంది. ఏ ఒక్క ఆస్తులు కూడా అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. ఏ ఒక్క ఆస్తులు కూడా భద్రత లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో తప్పకుండా కూడా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని నేను ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగైనా కూడా ఒక రాక్షసుని సంహరించడానికి నేను ఎన్నిటికైనా సిద్ధపడతానని ఈరోజు బీజేపీని కూడా తెలుగుదేశంలో తీసుకొచ్చి
బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ఈరోజు ఒక సంకీర్ణ ప్రభుత్వం నాంది పలికిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన రాజకీయ స్ఫూర్తికి, ఆయనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్కి, ఆయనకున్నటువంటి ఒక విజన్కి సర్వదా నేను కృతజ్ఞమైన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రోజున కావలి నియోజకవర్గం ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు. ఇక్కడ చూసి అరాచకాలు పెరిగిపోయి, ప్రజలను భయపెట్టేటువంటి పరిస్థితి, దౌర్జన్యాలు పెరిగిపోయి, పోలీసులు అడ్డుపెట్టుకుని దొంగ కేసులు పెట్టే పరిస్థితి ఏర్పడింది. మన ఆస్తులకు భద్రత లేదు. నిద్రలేస్తే బిడ్డలు ఇంటి నుంచి బయటికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేటానికి ఏ రకంగా వస్తారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజు సింగిల్ నెంబర్ లాటరీలు నడుస్తున్నాయి, క్రికెట్ బుట్టింగ్లు నడుస్తున్నాయి, హరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి గంజాయి మత్తులో ఉన్నటువంటి అన్నింటికి మారద్రవ్యాలు ఈరోజు కావలిలో దొరుకుతున్నాయి. కావలికి ఎమ్మెల్యే అంటే కావలిని పరిరక్షించాల్సిన వ్యక్తి, కావలిని కాపలు కావాల్సినటువంటి వ్యక్తి, కావలి పట్టణానికి కావాల్సింది కానీ కావలి నియోజకవర్గానికి కానీ ఏ ఒక్కడైనా సమస్య వస్తే ఆ సమస్య తీర్చడానికి ఎమ్మెల్యే ఉండాలి తప్ప మనందరం ఓటుతో గెలిపించుకున్నటువంటి వ్యక్తి మన మీద పెత్తనం చేయడానికో, మనల్ని దోచుకోవడానికో, మన యొక్క ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయడానికో, మన మీద కేసులు కట్టడానికో కాదు. ఎమ్మెల్యే అంటే ఈ ప్రాంత నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక సమన్వయకర్తగా, ఒక వారధిగా, ఒక వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా ఉంటూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎమ్మెల్యే ఉంటూ ఏ ప్రాంతం అభివృద్ధి కాలేదో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఉండాలి తప్ప ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజలను ఓటేసుకుని దోచుకునేదానికి కాదు అని కావలిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చెబుతున్నా. జన సైనికులారా, అదేవిధంగా సోదరుడు సిద్ధు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. 4 సంవత్సరాల 11 నెలలు పడ్డ కష్టం ఒక ఎత్తు, ఈ ఒక్క నెల పడ్డ కష్టం మనకు ఎత్తు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీరు కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, అవమానాలు పడ్డారు, కేసులు కట్టించుకున్నారు, బెదిరిపోయారు, బెదిరించుకున్నారు, అడ్డం తిరిగారు. ఎన్ని రకాలు పడినా, మనం ఎన్ని రకాలుగా పోరాడినా కూడా వాళ్ళ కుయుక్తుల ముందు ప్రతిరోజు ప్రతి మెట్టు తగ్గితూనే వచ్చాం. ఇవన్నీ పరిష్కారమై మనందరం కూడా తలెత్తుకుని తిరిగి ఈ ప్రశాంతమైన కావలిగా మనం జీవించగలుగుతున్నాం చెప్పుకోవాలంటే రేపటి ఎన్నికల్లో తప్పకుండా కావలిలో వైసీపీని అంతమొందించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే అన్నిటికీ కూడా ఇన్ని సమస్యలన్నిటి అన్ని సమస్యలకి ఒకే మార్గం. రేపటి రోజున ఎన్నికల్లో మనం అందరం కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసినటువంటి పోటీ చేసేటువంటి ఇంతమంది కలిసినా మమ్మల్ని ఏమి చేశారనే పరిస్థితి కాదు. ఇంతమంది కలిస్తే మన వాయిస్కే వాళ్ళు గోబ్యాక్ అవ్వాలి. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఈ కావలిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరూ కూడా ఉంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కావలి నియోజకవర్గం ఒక వ్యవసాయ ప్రాంతం. ఇక్కడ వ్యవసాయం తప్ప ఏ ఒక్క అభివృద్ధి లేదు. వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో సోమశాల డ్యాముల నుంచి నీళ్లు వస్తే తప్ప మనకు పంటలు పండే పరిస్థితి లేదు. ఒక పక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ రెండో పక్క పారిశ్రామిక వాడగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలిగితే మన కావలిలో నివసించే పిల్లలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మన పిల్లలందరూ కూడా జీవితాల్లో ఒక ఉద్యోగ రూపకల్పన కానీ జరగగలిగితే తప్పకుండా పిల్లలు మన ముందే ఉంటూ మనతోనే కలిసి మనతోనే నడుస్తూ తప్పకుండా మన ప్రాంతంలోనే జీవించడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రూపకల్పన జరగాలంటే మనకు ఉత్తరం వైపున రామాయపట్నం పోర్టు తొందరలో ఓపెన్ కాబోతుంది. నాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిపిఆర్లు తయారు చేసి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి నాడు 3200 కోట్లు నామకరణం చేసినటువంటి రామాయపట్నాన్ని తొందరలోనే ఓపెన్ చేయబోతున్నారు. దాని చుట్టుపక్కల దాదాపు 4500 ఎకరాల్లో ఈరోజు భూమిని ల్యాండ్ అక్విజిషన్లు తీసుకున్నారు. దేనికంటే ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ వచ్చిందో ఆ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ తీరాలి, అదేవిధంగా పోర్ట్ వచ్చిందో అక్కడ కూడా ఇండస్ట్రీ తీసుకురావాలి. ఈ ఇండస్ట్రీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఒకటి ఉంది. స్థానికంగా ఉన్న నివసించే వ్యక్తులకు 70% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ విధంగా ఉద్యోగ రూపకల్పన జరగాలంటే రేపు చంద్రబాబు నాయుడు రావాలి. తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీలు వచ్చి తీరుతాయి, మనందరి జీవితాల్లో వెలుగుంటాయి. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు రోజు సంవత్సరానికి 5,000 లక్షల మంది బయటకు వస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా ఉద్యోగాన్ని చూపించేటువంటి పరిస్థితులు లేదు.
తల్లిదండ్రులేమో చదువుకున్నావు, ఎందుకు ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నావు, ఎందుకు గాలికి తిరుగుతున్నావు, ఎందుకు చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఉద్యోగాలు చూపించడం లేదు. లేదా ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తే ప్రైవేట్ వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఆ ఇండస్ట్రీస్ అన్నా మనకు ఉద్యోగాలు వస్తాయంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ విధంగా యువత నిర్వీర్యమైపోతుంది. ఈ నిర్వీర్య పరిస్థితి తల్లిదండ్రుల చుట్టూ తిట్టించుకోలేక సమాజంలో ఉద్యోగాలకు ఇబ్బందులు రాక లేనిపోయిన వ్యసనాలకు బానిస అవుతున్నారు. వీటన్నిటిని రూపుమాపాలంటే తప్పకుండా మన ప్రాంతానికి ఇండస్ట్రియల్ వ్యవస్థను తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జన సైనికులారా, కుర్రవాళ్ళు మీరందరూ కూడా రేపటి నాయకులు కావాలన్నా, రేపటి రోజున మీరంటూ ఆర్థికంగా ఎదగాలన్నా, రేపటి రోజు మీకు ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థగా పెరగాలన్నా, రకరకాల రంగాల్లో మీరు రాణించాలన్నా తప్పకుండా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందనే విషయాన్ని తప్పకుండా గుర్తించండి అని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అది గుర్తించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 10 మెట్లు దిగి వివేకానందులాగా త్యాగం చేశాడనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని కూడా. అందుకనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మేనిఫెస్టోని రూపొందించారు. ఎక్కడ యువత నిర్వీర్యమైపోతుందో, ఎక్కడ వ్యసనాలకు బానిస అవుతున్నారో, ఉద్యోగాలు సాధించాల్సిన టైంలో వాళ్ళకి పాకెట్ మనీ లేక ఇబ్బందులు పడుతున్నారో, ఏ నిరుద్యోగులైతే ఉద్యోగ రూపకల్పనలో ఉద్యోగాలు పొందే దాంట్లో ఆర్థిక వనరులు లేక ఆర్థిక స్తోమత లేక నిర్వీర్యమైపోతున్నారో అటువంటి విద్యార్థుల కోసం ఈరోజు నిరుద్యోగ వృత్తిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి ఏర్పడబోయే నిధి నిరుద్యోగ వృత్తి. ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నారో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద రోజుకు 100 రూపాయల లెక్కన ప్రతి విద్యార్థికి ఇచ్చే విధకానికి రూపకల్పన చేసిన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులను అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నా, తప్పకుండా రేపటి జరిగే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా కావలికి కంటెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా రైతురింబోళ్ళు కష్టపడి మాతో కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి అందరం కూడా ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య గారు కానీ సిద్ధు గారిని గారు కోరుతున్నా, ఈ 1 నెల రోజుల పాటు మీరు మాతో కలిసి పనిచేయండి. భవిష్యత్తులో ప్రతి ఒక్క దాంట్లోనూ మీ వాటా మీకు తప్పకుండా ఉంటుంది. అది పదవుల్లో కావచ్చు, వర్కర్లో కావచ్చు, రేపు నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, కౌన్సిలర్లో కావచ్చు, సర్పంచుల్లో కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికల్లో కావచ్చు, తప్పకుండా మీకు తప్పకుండా వాటా ఇచ్చే బాధ్యత నాది. మీరు ఈ ఎలక్షన్లో కష్టపడి పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా దయించి మీరు తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇందాక అడిగారు తెలుగుదేశం కార్యకర్తలు కలుపుకొని పోవాలని, దయించి మీకు కూడా చెప్తున్నాను. నేను ఈ సందర్భంలో మన రాష్ట్ర అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, పిలిచినా పిలవకపోయినా మీ వంతు మీరు తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మనం ఓటేసి తీరాలి, ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ తెలుగుదేశం ఓటేసి తీరాలి. అదేవిధంగా బీజేపీ పోటీ చేస్తే బీజేపీ దగ్గర మనిద్దరం కలిసి పనిచేయాలి, అక్కడ బీజేపీ వాళ్ళు మనకు కలిసి పనిచేయాలి. రోజువారీ ఫోన్లు చేసుకుని ఈ వర్గ వైషమ్యాలు పక్కన పెట్టండి, దయించి తెలుగుదేశంతో మీరు కూడా కలిసి రండి. మేమందరం కూడా కలుపుకొని పోవడం సిద్ధంగా ఉన్నా, ముఖ్యంగా నేను సిద్ధంగా ఉన్నా. ఇక్కడ ఒకరిని పిలిస్తే ఒకరు రావడం లేదండి, ఒకరిని పిలిస్తే ఒకరు రారు, ప్రతి ఒక్కరిని నన్ను పిలవాలంటున్నారు. నేను ఎలా చేయాలి? నా సైడ్ కూడా మీరు ఆలోచించండి. దయించి మీలో మీరందరూ రేపు నుంచి కిషోర్, వెంకట సుబ్బయ్య గారు, సిద్ధు గారు, సాయి గారు ముగ్గురు టౌన్కు ఉన్నారు, వీళ్ళందరినీ పిలవండి, మండలాల వారిగా పిలవండి, అందరినీ కలుపుకొని పోతాం. దయించి మీరు కూడా ప్రోగ్రామ్స్కి అటెండ్ కాండి. మేము అందరం కూడా అడిగేది, నాకు టికెట్ ఇచ్చి 20 రోజులైంది, నేను సిద్ధు మాట్లాడుకుంటే తప్ప రావడం లేదు. పార్టీ అధినేతలు మనందరికీ టికెట్లు చెప్పే రోజే చెప్పేశారు. రేపు మోడీ ప్రోగ్రాం ఉంది, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మేము ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తటం లేదు. ఎన్ని బస్సులు పెట్టమంటారు జనసేనకు అడగదామంటే ఫోన్లు ఎత్తటం లేదు. ఇంక ఎక్కడ సంఘీభావం? కాబట్టి మమ్మల్ని కాదు, ఫస్ట్ మీలో కూడా కొంచెం మార్పు రావాలి. మీరేమన్నా
దయించి నేను ఫ్రెండ్లీగా చెప్తున్నా, మార్పు అందరిలో వస్తే విజయం మందే. పనిచేస్తారని తప్పకుండా మిమ్మల్ని కలుపుకునే పోయే దాంట్లో నేను ముందుంటానని, ఏ ఒక్క సమస్య వచ్చినా నా డోర్ తట్టండి, నన్ను కలవండి, ప్రతి ఒక్క దాంట్లో మీకు అండగా ఉంటా. ఇప్పుడు జనసేన వేరు, తెలుగుదేశం వేరు, బీజేపీ వేరు కాదు, మూడు ఒకటే. కాబట్టి ఈ ముగ్గురిని కలుపుకోవే బాధ్యత కుటుంబ పెద్దగా నాకుంది. కాబట్టి ప్రతి కార్యకర్తను కాపాడుకునే దాంట్లో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కావ్య కృష్ణారెడ్డి అనేవాడు ఈ కుటుంబానికి పెద్దగా నియమించారు. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పోతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తూ, అందరం కూడా రేపటి నుంచి దయించి పిలవలేదు కాదు, పార్టీ కార్యాలయం ఉంది, దయించి రండి. ఇక్కడ అందరం కలుద్దాం. ఏదైనా సమస్యలు వస్తే మాతో చెప్పండి, ఫలానా ఊరని రాసిపోండి. మేము రేపు ఆ ఊరికి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు మాకు ఇద్దరు నిరంతరం ఫోన్ చేసేదానికి మా ఆఫీసులో ఇద్దరు ఉన్నారు. ఏ ఊరికి వస్తుంటే ఆ ఊరు వాళ్ళు అందరికి ఫోన్లు చేస్తుంటారు మా వాళ్ళు. అక్కడ మనం రాసిచ్చిపోతే మేమందరం కూడా జన సైనికులు కూడా ఫోన్లు చేసి మేము ఫలానా రోజున వస్తామని కూడా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. దయించి కోఆపరేట్ చేయండి. పవర్ కాదు, ఇప్పుడు అన్నీ వదులుకొని మనం ఈ రోజున ఎమ్మెల్యేగా నన్ను కావచ్చు, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గెలిపించినప్పుడే మన అందరూ కూడా నిద్ర పట్టాలి తప్ప అప్పటి వరకు కాదనే విషయాన్ని కూడా దయించి గుర్తుపెట్టుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ నన్ను కలవటానికి, నన్ను ఆశీర్వదించడానికి, నాతో మమేకం కావడానికి, నాతో కలిసి పనిచేయడానికి నా ముందుకు వచ్చిన జన సైనికులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమంది నెల్లూరు టౌన్ నుంచి, నెల్లూరు రూరల్ ప్రాంతం నుంచి వచ్చి నాకు సంఘీభావం చెప్పడానికి, నా కలయికకి, సిద్ధు కలయికకి నాంది పలుకుతూ ఇంతమంది ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క జైన సైనికుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపటి రోజు నుంచి సిద్ధును నా పక్కనే పెట్టుకొని తిప్పుకుంటానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఎప్పుడు కూడా మేము కూడా ఎన్నో సందర్భాల్లో వేరే వ్యక్తి ఉన్న కావలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయితే మేము వేరే నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. కానీ మీరు అభ్యర్థి అవ్వడం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు చెప్పాము మేము, అన్న మీరు కాకుండా ఎవరు అభ్యర్థి అయినా కూడా సిద్ధు అనే యువకుడు ఇండిపెండెంట్గా చేయడానికి సిద్ధపడుతున్నాడని కూడా చెప్పాను. మీరు రావడం నిజంగా మాకు ఆనందకరం. అలాగే మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మనుకాంత్ రెడ్డి గారు పేరు పేరున మీ అందరికి కూడా మీకు సహాయం చేయమని చెప్పాడు. మీ చుట్టూ జన సైనికులందరూ కూడా ఉండి మీ గెలుపుకు మా వంతు సహాయం చేయమని చెప్పి కూడా మనుకాంత్ రెడ్డి గారు పేరు పేరున ఈరోజు రాలేకపోయినా ప్రత్యేకంగా చెప్పాడన్నా. మనుకాంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్న చివరిగా ఒకటే మాట, మీరు ఎలాంటి బాధ్యత తప్పకిచ్చినా కూడా సిద్ధు ఇదిగో నువ్వు ఈ రూట్లో వెళ్ళమన్నా కూడా వెనక ముందు ఆలోచించకుండా మీ గెలుపుకు నిజాయితీగా పనిచేస్తానని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కూడా అందరి ముందు, మా కార్యకర్తల ముందు, నా తమ్ముళ్ళ ముందు, నా స్నేహితుల ముందు కూడా, జన సైనికుల ముందు తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఎలాంటి ప్రోటోకాల్ ఉన్నా కూడా అది మేము ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. మాకు బాధ్యత అప్పగిస్తే దాన్ని నిజాయితీగా మేము పనిచేస్తామని, మీ గెలుపు కోసం మేము ఖచ్చితంగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవాలు గమనించండి. ఎవరు జెండా పట్టుకుంటారు, ఎవరు ఏది ఆశిస్తున్నారు అనేది వాస్తవాలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి నా అన్నలందరికీ కూడా ప్రత్యేకంగా నా కుటుంబ సభ్యులందరికీ, టీడీపీ జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున చివరిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరూ మిత్రులందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.